వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో మనందరికీ సుపరిచితులైనటువంటి ఏఎస్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనందరికీ తెలిసిన విషయమే. తెర వెనుక ఉండే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతోమందికి జీవితాలను తీర్చిదిద్దిన సంస్థగా మనకి ఏఎస్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తెలుసు. ఏఎస్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేటెస్ట్గా చేసిన పని ఏంటంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ చేసిన సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ద్వారా మెగా స్పాన్సర్ అయ్యారు. ఈ ఈవెంట్ ద్వారా చిరంజీవి గారు కట్టబోయే హాస్పిటల్కి డొనేషన్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏఎస్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు ఆర్వీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఆర్వీ స్టూడియోస్ అండ్ ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనందరి ముందుకి రాబోతున్నారు. సో ఈ ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయమే మనకి ఫ్యాషన్ టెరైన్. ఈ ఫ్యాషన్ టెరైన్ త్రూ సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగబోతున్నాయి. ఫ్యాషన్ టెరైన్ త్రూ ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళ మాటల్లో చూసుకుందాం. ఫ్యాషన్ టెరైన్ త్రూ ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్, ట్రాన్స్జెండర్స్ అండ్ చైల్డ్స్ అనగారినటువంటి ఉమెన్స్, దళిత కుటుంబం నుంచి ఉమెన్స్ వాళ్ళందరి త్రూ ఒక ఫ్యాషన్ టెరైన్ షో ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ త్రూ ఎంతో మందికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ లభించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్, నేను ట్రాన్స్జెండర్ పర్సన్ని. ఈ ఫ్యాషన్ టెరైన్లో ఒక పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడో ఊరు బయటన అనగారిన జీవితాలు గడుపుతున్న మేము అనుక్షణం డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ ఒంటరి జీవితాలని ఎవరు ఆదరించే వాళ్ళు లేకుండా మమ్మల్ని ప్రేమగా పలకరించే మనుషులే లేని సొసైటీలో అంటే కొంతమంది మేము అలా బతుకుతున్న మాకు కూడా ఒక గుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ ఫ్యాషన్ టెరైన్ ప్లాట్ఫామ్ ద్వారా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మేము ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్కి మా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా ఈ ఫ్యాషన్ టెరైన్ ఈవెంట్ కోసం వచ్చినటువంటి గెస్ట్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా చంద్రముఖి మువ్వల గారు. సో షీ ఈజ్ ద రోల్ మోడల్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అని చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఉన్నందుకు తను ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ లైఫ్ని తీర్చిదిద్దిన వ్యక్తిగా మీ అందరికీ తెలుసు. తను సింగరు, యాక్టర్ ప్లస్ భరతనాట్యం కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఆపదన్నా కూడా తను ముందు వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేయటం, ఇలాంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. చంద్రముఖి మువ్వల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏంటి అంటే ఆర్వీ ఇండస్ట్రీస్ గురించి మీకు తెలుసు అండ్ ఆర్వీ స్టూడియోస్ గురించి మీ అందరికీ తెలుసు. అండ్ అలాగే ఈ ఆర్వీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని ఏవైతే తాండాలు ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకొని గత 2 yearsగా పనిచేయడం జరుగుతుంది. సో ఓపెన్గా చెప్తున్నాను, ఇంతవరకు ట్రాన్స్ కమ్యూనిటీని అడాప్ట్ చేసుకొని వాళ్ళతో పాటు పనిచేయాలని అనుకున్నటువంటి ఏకైక సంస్థ ఈ సంస్థ. సో ఫ్యాషన్ ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో కావచ్చు, లేకపోతే ఎటువంటి పనినైనా మీరు చేయాలి అనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎవరికి ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ని మేము ఫ్రీగా మీ అందరికీ నేర్పిస్తాము. దానికి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే ఫర్దర్గా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా సరే ట్రాన్స్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ని టేకప్ చేస్తాము అనే ఒకటువంటి మంచి ఉద్దేశంతో సార్ వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు సీట్ల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది డబ్బు కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ హ్యుమానిటీతో పని చేయాలి అంటే ఫస్ట్ ఒక థింకింగ్ అనేది రావాలి. అండ్ అలాగే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం డైలీ లైఫ్లో, లైక్ వాళ్ళు ఇలా బతుకుతున్నారు, వాళ్ళు ఇలా బతుకుతున్నారు, మనకేంటి మనం హ్యాపీగా బ్రతుకుతున్నాం కదా అని కాకుండా షేర్ సంథింగ్ వాట్ యు హ్యావ్ విత్ ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ అనేటువంటి ఒక కాస్తో ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఫ్యాషన్ టెరైన్లో కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా మోడల్స్గా ఒక బ్రైడల్ లుక్లో కావచ్చు, లేదా వాట్ దే వాంట్, వాళ్ళ సంతోషం ఏంటి, వాళ్ళు ఎలా రెడీ అవ్వాలనుకుంటున్నారో ఆ గెటప్స్ తోటే ఆ ఫ్యాషన్ షోలో వాళ్ళతో ర్యాంప్ వాక్ చేయించాలనుకుంటున్నారు. హోప్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ వేర్ such a big organization came to trans people to be participating in the show, and I'm very thankful for that. Thank you so much. మీడియా సోదరులకి, మిత్రులకి, ఈ ఈవెంట్ సహకరిస్తున్న ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ CEO రాజీవ్కి, మాకు అనుక్షణం అండాదండగా ఉన్న రమేష్ గారికి, B2C కంపెనీ రమేష్ గారికి, మా ఫ్యాషన్ టెరైన్ అంబాసిడర్ దివి గారికి, చంద్రముఖి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే ఆర్వీ స్టూడియో ఇదివరకు ఏఎస్వి అనే కంపెనీ పేరు మీద ఉండేది.
సో దాంట్లో మనం చాలా చారిటీలు చేసినా ఎప్పుడు మనం బయటికి రాలేదు, ఏ విషయం చెప్పుకోలేదు ఎప్పుడు, అంటే చెప్పుకోకూడదన్న ఒకే కాన్సెప్ట్లో చెప్పుకోలేదు. కానీ కొంతమంది మిత్రుల ప్రోద్బలంతో దీన్ని పెద్దగా తీసుకెళ్ళాలి, చాలామంది కమ్యూనిటీలో నీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ మధ్యనే ఒక ఎన్జిఓ సహకారంతో మెదక్ డిస్ట్రిక్ట్లో కాజాపల్లి తాండా, ఒక 2-3 తాండాలని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఒక 150 మంది మహిళలకి ఎంపవర్మెంట్ ఇస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్తో వాళ్ళు ముందుకెళ్ళడానికి, కొంతమంది పిల్లలకు చదివించడానికి, ఎంపవర్మెంట్కి అన్నిటికీ మనం సహాయం అందిస్తున్నాం ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఈ ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్, ఆర్వీ స్టూడియో కలిపి ఫ్యాషన్ టెరైన్ అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్లోనే అనుకుంటున్నాను నేను. సౌత్లో ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ చేస్తున్నారు ఈవెంట్. దీనికి మీ అందరూ మీడియా మిత్రులు సహకారం కావాలి. దీనికి ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ కింగ్ డిప్యూటీ రూలర్ ఆఫ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింగ్ రూలర్ హిజ్ హైనస్ షేక్ మాజిద్ రాషిద్ అల్ మౌలా గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు దీనికి. వారితో ఆర్వీ స్టూడియోస్, ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ అఫీషియల్గా టైప్ జరిగింది వాళ్ళతో. ఈ తెలంగాణ నుంచి మేము అఫీషియల్ రిప్రజెంటేటివ్స్గా ఎన్నుకోబడ్డాము వాళ్ళకి, ఆ గ్రూప్కి, సైనస్కి. ఇక్కడి నుంచి వ్యాపార సంబంధాలైనా చారిటీకి సంబంధించిందైనా ఆర్వీతో అడుగులేయడానికి హిజ్ హైనస్ షేక్ మాజిద్ రషీద్ అల్ మౌలా గారు మనతో అడుగువేయటానికి, మనల్ని ఆశీర్వదించడానికి హైదరాబాద్కి ఈవెంట్కి వస్తున్నారు విత్ హిజ్ ఎంటైర్ టీమ్, విత్ ప్రోటోకాల్. అందరూ వస్తున్నారు, హిజ్ ఆఫీస్ మొత్తం వస్తుంది. ఓకే, దీనికి మీ అందరు సహకారాలు కావాలి. మీరందరూ కొంచెం చక్కగా ప్రమోట్ చేసి మేము చేస్తున్న కమ్యూనిటీ డెవలప్మెంట్ని, ట్రాన్స్ కమ్యూనిటీని అవ్వండి, చిన్నపిల్లలను అవ్వండి, అడాప్షన్స్ అవ్వండి, అనాథలను అవ్వండి, ఎవరైనా అనాథలు అనకూడదు, వాళ్ళు దేవుడిచ్చిన బిడ్డలు, వాళ్ళందరినీ మనం ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి మా చేతనంత సాయం మేము చేస్తామని మీ అందరి సమక్షంలో నేను మాటిస్తూ, నా తరపున ఇంకా మా మేనేజింగ్ డైరెక్టర్ అరుణశ్రీ గారిని మాట్లాడమని నేను కోరుకుంటున్నాను. వెన్యూ ప్రోటోకాల్స్ ఫిక్స్ అయిన తర్వాత, కింగ్ ప్రోటోకాల్ ఫిక్స్ అయిన తర్వాత గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి, అంటే మీకు తెలుసు కింగ్ 9th సెప్టెంబర్ డేట్ ఫిక్స్, వెన్యూని కొంచెం తొందరలో నెక్స్ట్ అనౌన్స్మెంట్ చేస్తాం. తెలంగాణలో ఉన్న ట్రాన్స్జెండర్లు మాత్రమేనా, దేశవ్యాప్తంగా మనం తొలి అడుగు వేసాము. సో మా అడుగుకి మీ అందరి అడుగులు తోడైతే దేశవ్యాప్తంగా చేయడానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఈ ప్రతి కార్యక్రమం తొలి అడుగు వేసాం మనం హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి మీరు ఎటు తీసుకెళ్తారో మీ మిత్రుల సహకారంతో మమ్మల్ని మంచి మార్గం చూపిస్తే మంచిగా వెళ్తాము, వీళ్ళు ఏదో చెడు మార్గం చూపిస్తే మరుగున పడిపోతాం. దయచేసి మమ్మల్ని అందరూ మేము నిస్వార్థంగా చేస్తున్నాం. మేము ఎవరి దగ్గర ఎటువంటి ఆశించకుండా మా డబ్బులతో, మా మిత్రుల సహకారంతో మేము చేస్తున్నాం ఈ ఈవెంట్. ట్రాన్స్జెండర్స్ని ఆ రోజు ఈవెంట్లో 10 మంది వాక్ చేస్తారు ఫ్యాషన్ పెరేడ్లో, ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి. ప్రైజ్ మనీ కాదండి, ఇది దేర్ డిగ్నిటీ. వాళ్ళని మనం దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి ఇప్పుడు దాకా ఇవ్వని. ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీని మనం స్ట్రీట్ లైట్ల దగ్గర, సిగ్నల్స్ దగ్గర అలా చూసి ఏదో శుక్రవారం షాపుల దగ్గర కాదండి. వాళ్ళు ఉండాల్సింది, మీరు బయట దేశాలకు వెళ్తే వాళ్ళని ఎంత రెస్పెక్ట్గా చూస్తారంటే, ప్రతి ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ, కాస్మెటిక్ రంగంలోనూ వాళ్ళే అసలు సేల్స్ చేసేది వాళ్ళే. ఆ చేంజ్ మనకు రాలేదు. ఈ మా అక్కలు, చెల్లెళ్ళు ఒక మాల్కి వెళ్తే, పేరున్న మాల్కి వెళ్తే వాళ్ళని లోపలికి ఎంటర్ చేయనివ్వలేదు. వాళ్ళు సినిమా చూడడానికి వెళ్తే ఎందుకు జరుగుతుంది ఈ వివక్ష తెలియదు. అంటే ఈ వివక్షను ఎదుర్కోవాలి. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని మనం గుర్తించాలి. ఓకే, వాళ్ళకి సరైన ఉపాధి ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు అడుక్కునే స్థితిలో కాదు, వాళ్ళకి సొంతంగా డబ్బులు రావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీనికి ప్రభుత్వం సహకారం అందించాలి. మా ఫ్యాషన్ రంగం నుంచి, సినిమా రంగం నుంచి ఉపాధి మేము కల్పిస్తామని, మా ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ వల్లభనేని క్రియేషన్స్ మా సంస్థలో మేము ఉపాధి కల్పిస్తామని మేము మాటిస్తున్నాం. This event. So first let me introduce myself. This is Arunashri. Basically previously we were known into ASV group of companies. We rebranded it as RV group of studios kani, RV charitable trust, which all comes under Vallabhaneni group actually. So Vallabhaneni group anedi what it is exactly anante, we are into fashion, film production and also charity.
బికాస్ బేసికలీ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని అండ్ ఆల్సో కాస్ట్యూమ్ డిజైనర్ వేర్ ఐఎమ్ టేకింగ్ దట్ స్టాండర్డ్స్ టు ఇంటర్నేషనల్ వైడ్. సో మనం ఇప్పుడు ఏదైతే ఫ్యాషన్ టెరైన్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఆ ఫ్యాషన్ టెరైన్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ సెగ్రిగేటెడ్ ఇంటూ 4 కేటగిరీస్ విచ్ ఈజ్ అవర్ థ్రెడ్ అవర్ ప్రైడ్. సో అవర్ థ్రెడ్ అవర్ ప్రైడ్ అనగానే మీకు అందరికీ తెలుసుంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ వీవర్స్. సో మన వీవర్స్ ఎవరైతే ఉన్నారో వేర్ ద స్కిల్ ఈజ్ బీన్ నెగ్లెక్టెడ్ అండ్ చాలామంది మన కమ్యూనిటీలో లైక్ వీవర్స్ కమ్యూనిటీ నుంచి వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈవెన్ మన తెలంగాణ నుంచి ఎవ్రీబడి ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దోస్ స్కిల్ బ్యాక్. సో యాజ్ నేను అఫీషియల్గా ఐ హ్యావ్ బీన్ అలాటెడ్ ఫర్ వరల్డ్ ఫ్యాషన్ వీక్ దుబాయ్ అని చెప్పి. ఇఫ్ యూ హ్యావ్ సీన్ లైక్ హర్ నేమ్ ఇస్ లానా, షీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ వరల్డ్ ఫ్యాషన్ వీక్ దుబాయ్. So for her fashion show, I'll be officially announced as the Indian nunchi oka designer ni she is representing me actually. So ippudu mana fashion industry lo manaki telisi mana main edaithe undo that is handloom, and where every handloom is being supported by our, and overall world wise kuda I'll be only representing ద లూమ్. బేసిక్గా మన ఖాదీ అయి ఉండొచ్చు, పోచంపల్లె, ఏదైనా వీవర్స్కి సంబంధించిందే ఐ విల్ బీ ఎగ్జిబిటింగ్ దట్. సో వన్ థింగ్ ఈజ్ అవర్ థ్రెడ్ అవర్ ప్రైడ్ అనేది బేసిక్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ వీవర్స్ వేర్ విల్ బీ హ్యావింగ్ వీవర్స్. మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే పోచంపల్లి ఉందో, గద్వాల్ ఉందో, ఆ వీవర్స్ని మనం సపోర్ట్ చేస్తున్నాం. దెన్ కమింగ్ టు సెకండ్ థింగ్ దట్ ఈస్ మట్టిలో మాణిక్యాలు అనేది, దట్ ఈస్ ద సెకండ్ కేటగిరీ. సో మట్టిలో మాణిక్యాలు అనేది లైక్ ఆల్రెడీ మన చైర్మన్ గారు చెప్పారు, లైక్ వేర్ వీ హ్యావ్ అడాప్టెడ్ 3 తండాస్. సో అక్కడి నుంచి ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు, బ్రైట్ పిల్లలు ఉన్నారు, బిలో టీనేజర్స్, సో వాళ్ళకి ఫ్యాషన్ అనేది ఏంటి అనేది తెలీదు. సో దట్ ఫ్రమ్ దట్ తాండా ఏదైతే నేను అడాప్ట్ చేసి మనం బాగుంటేనే, మన ఇల్లు బాగుంటేనే బయట వేరేటివి చూడొచ్చు. సో యాజ్ అ దట్ నేను ఇప్పుడు ఏదైతే అడాప్ట్ చేసుకున్నానో విలేజ్, అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి లైక్ 10 to 12 చిల్డ్రన్ని ఐఎమ్ ఎగ్జిబిటింగ్ ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ వాళ్ళు వీవ్ చేసిన క్లోత్స్ వేసుకొని దే విల్ వాక్ ద ర్యాంప్. అండ్ ద థర్డ్ థింగ్, ఓన్ యువర్ ఐడెంటిటీ, వేర్ జస్ట్ నౌ చంద్రముఖి గారు హ్యాస్ సెడ్ దే లాస్ దేర్ ఐడెంటిటీ. బేసిక్గా ఎవ్రీవేర్ దే ఆర్ బీన్ హ్యూమిలేటెడ్, ఎవ్రీవేర్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అంటే హ్యుమానిటీ అనేదే మనకి ఇదైపోయింది. సో నౌ ఐ వాంటెడ్ దెమ్ టు కమ్ ఆన్ టు ద ఫ్యాషన్ బోర్డ్. వెన్ యూ గో అబ్రాడ్, దే ఆర్ ద మెయిన్ ఫ్రంట్ అండ్ ఫేస్ ఫర్ ఆల్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఇట్ మే బీ కాస్మెటిక్స్, ఇట్ మే బీ బిగ్ బ్రాండ్స్, wherever you see in the malls, they are representing as salespersons because that is how they are supporting that community. So నా నుంచి నా ప్రయత్నం ఏంటి అని అంటే, I wanted anybody in their community who wanted to showcase their talent regarding fashion అయి ఉండొచ్చు, కాస్మెటిక్స్ అయి ఉండొచ్చు, మేకప్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్, we'll be giving skill development program and we'll be giving them empowerment. So that is what we are doing. And ఆ రోజు సేమ్ వే వీఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ దేర్ కమ్యూనిటీ ఒక 10 to 15 మెంబర్స్ని రిప్రజెంట్ చేస్తూ సేమ్ వే వీవర్ ఓ చేసిన క్లోత్స్ని వాళ్ళు వేసుకుంటారు. దెన్ కమింగ్ టు 4th కేటగిరీ, ఇట్ ఈస్ ఎంపవర్మెంట్. సో ఎంపవర్మెంట్ హౌ వీఆర్ క్రియేటింగ్ ఇట్, యాజ్ ఐ టోల్డ్ యూ, మన ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో ఏదైతే ఉందో, ఎస్ మనకి తెలిసిన కంపెనీస్ లైక్ నౌ యూ గైస్ నో దట్ దిస్ ఈస్ లాగింగ్. సో యూ గైస్ హ్యావ్ టు గివ్ దట్ ఆపర్చునిటీ. మీ మీడియాలో కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి. ట్రై టు గివ్ దెమ్ దట్ బేస్, ట్రీట్ దెమ్ యాజ్ దే ఆర్ ఇన్ అవర్ గ్రూప్ అన్నట్టు. సో అలాగా మనం ఇప్పుడు ఆర్వి స్టూడియోస్ ఏదైతే ఉందో, సో ద సెకండ్ మోస్ట్ లార్జెస్ట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ వచ్చి ఫ్యాషన్. సో ఆ ఫ్యాషన్ నుంచి ఫ్రమ్ మై అండ్ యాజ్ అ డిజైనర్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, సో ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో, కాల్ ఇట్ యాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్. బొటిక్స్లో ఉన్న వేస్టేజ్ మ్యాక్సిమం ఏం చేస్తారు, ఏదర్ పడేస్తారు, కొందరు దాన్ని ఏదో విధంగా వాడుతారు. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ కలెక్టింగ్ దోస్ స్క్రాప్ ఫ్రమ్ ఆల్ ద వర్క్ షాప్స్. అక్కడి నుంచి కలెక్ట్ చేసి వీఆర్ క్రియేటింగ్ ఒక 10 to 12 ప్రోడక్ట్స్ రైట్ నౌ అవుట్ ఆఫ్ ఇట్.
సో ఆ 10 to 12 ప్రోడక్ట్స్ బేసిక్గా ఏంటి, మనం వేస్టేజ్ నుంచి తీసుకుంటున్నాం. ఆ ప్రోడక్ట్స్ని ఎలా చేయాలి, సో చెయ్యాలి అంటే నాకు ఒక లైక్ ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. సో మనకి ఒక ఎంప్లాయీస్ ఉండాలి. సో ఈ ఎంప్లాయీస్ ఎలాగా, సో నేను ఏ విలేజ్ అయితే నేను తీసుకున్నాను, ఆల్మోస్ట్ 85% ఆర్ లిటరసీ, కానీ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్స్. వాళ్ళు నాటడానికి వెళ్తున్నారు. వెన్ ఐ హ్యావ్ గాన్ ఫర్ ద డిస్కషన్ ఓవర్ దే, సో వాళ్ళకి ఒక 2-3 hours దే కెన్ కాన్సన్ట్రేట్. వీల్ బీ ప్రొవైడింగ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ద సేమ్ వే వీఆర్ గివింగ్ ఎంపవర్మెంట్ టు దెమ్ బై మేకింగ్ దెమ్ యాజ్ అవర్ ఎంప్లాయీస్ ఇన్ ఆర్వీ స్టూడియోస్. వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది మేము జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తాం. దే హ్యావ్ టు జస్ట్ డూ వాట్ వీఆర్ గివింగ్ టు దెమ్. ఆ ప్రోడక్ట్స్ చేసి మాకు ఇవ్వాల. బ్రాండింగ్ వైజ్ విల్ టేక్ కేర్, ప్రమోషనల్ వైజ్ విల్ టేక్ కేర్ అండ్ మార్కెటింగ్ వైజ్ విల్ టేక్ కేర్. అండ్ ఈ అమౌంట్ వస్తే మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ క్వశ్చన్. సో మన చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీస్కి, లైక్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ ఎడ్యుకేషన్, సో ఆ ట్రస్టే వాళ్ళకి ఇస్తుంది. వాట్ దే హ్యావ్ ఎర్న్ ద మనీ ఇట్ ఈస్ గోయింగ్ టు దెమ్ ఓన్లీ. అండ్ వాళ్ళ విలేజ్లో సమ్ ప్రాబ్లమ్, శానిటరీ ప్యాడ్స్ అనేటివి దొరకవు ఈ దీంట్లో, సో వీఆర్ గివింగ్ దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే స్కూల్స్ డెవలప్మెంట్, ఎనీ డెవలప్మెంట్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ ద విలేజ్, దట్ విల్ బీ సపోర్టింగ్. అండ్ దిస్ ఈస్ ఆల్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ శివ. హీ స్టాండింగ్ దేర్, మహేష్. సో వాళ్ళ వల్లే దే కేమ్ అప్ టు అస్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఫేసింగ్ మేడం అని చెప్పారు. So I am very proudly introducing them as the main front end for those Tanda people. Okay, thank you Shiva, thank you so much. So when I explained all this concept to the great His Highness King ki manam explain chesinappudu, he was really very much appreciating us and he said definitely we are coming and cheppi, and we are the official partners to them and official consultant ఫ్రమ్ ద తెలంగాణ స్టేట్. సో ఎవరైతే వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో ఎయిదర్ ఇన్ యూఏఈ ఆర్ ఎనీవేర్, అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ మీ దగ్గర ఏదైనా మంచి టాలెంట్ ఉంది, యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎనీథింగ్, ఎస్ వీ ఆల్సో ప్లానింగ్ టు హ్యావ్ ఎ బిజినెస్ సబ్మిట్ వన్స్ ద ఈవెంట్ ఈస్ బీన్ డన్, దట్ షూర్లీ విల్ బీ అనౌన్సింగ్ ఇట్ వెరీ సూన్. So our business meet రోజు you guys can give any good presentation or anything where it is a mutual beneficial for both UAE and also India. Okay, and ఇది ఏదైతే ఉందో we wanted slowly to take up. It's not very big thing to do at a time. It is ఏమంటారు stepping stones అంటారు. That is what we are taking care. And this is just a pilot project what we are taking care. అండ్ దీన్ని యాజ్ ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి మనకి చంద్రముఖి గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారో, ఫర్ వీవర్స్ డెఫినెట్లీ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ అసోసియేట్ దివి గారు విల్ బీ రిప్రజెంటింగ్ ద వీవర్ ఆఫ్ ఆర్ ఫ్యాషన్ టెరైన్ అనమాట. సో హ్యాండ్ ఓవర్ టు హర్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నా పేరు రాజీవ్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ CEO. ఆల్రెడీ ఈ సొసైటీలో మేము చారిటీ చేస్తూ ఉన్నాము లాస్ట్ 3 years నుంచి. క్రికెట్ మ్యాచ్ చేయడం, ఇక్కడి నుంచి సెలబ్రిటీలు తీసుకెళ్ళి యూఎస్లో క్రికెట్ ఆడిచ్చి దానికి తగ్గట్టు వచ్చిన అమౌంట్స్ని చారిటీ చేయడం, దాని తగ్గట్టే ఇప్పుడు ఆర్వీ స్టూడియోస్ ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఏఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అరుణశ్రీ గారు అండ్ గోపీచంద్ వలంనేని గారు డైరెక్టర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్స్. వాళ్ళు మన ఈవెంట్కి లాస్ట్ ఇయర్ 2022లో అక్టోబర్లో నేను డాలాస్లో క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు మెగా స్పాన్సర్ కింద చేశారు. ఆ వచ్చిన మ్యాచ్ ఫండ్ని మనం చిరంజీవి గారు కట్టబోయే చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్కి మనం డొనేట్ చేయడం, దాంట్లో వీళ్ళు కూడా మేజర్ షేర్ హోల్డర్ అవడం. అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అండ్ ఆర్వీ స్టూడియోస్ ఒకటే కాన్సెప్ట్లో వెళ్ళడం. ఏంటి అంటే వీ కేమ్ టు దిస్ ఎర్త్, వీ హ్యావ్ టు రీపే టు దిస్ ఎర్త్ అనే ఒక ఐడియాలజీతో వీళ్ళు చేసే మంచి పనికి ఆర్వీ స్టూడియోస్ అండ్ ఆర్వీ చారిటబుల్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి ఈస్ట్ వెస్ట్ అసోసియేట్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి, చాలా థింగ్స్ లాంచ్ చేయాల్సి ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఇప్పుడు మన డేట్ అనౌన్స్మెంట్ కోసం. September 9th హిస్ హైనెస్ షేక్
వాళ్ళ పేర్లని చాలా కష్టంగా ఉంటుంది, పర్లేదు. సో యూఏఈ నుంచి ఆయన రావడం, వాళ్ళ టీం రావడం, ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది డెలిగేట్స్, బిజినెస్ ఆంటర్ప్రినర్స్, సెలబ్రిటీస్. ఆబ్వియస్లీ దిస్ విల్ బి అన్ ఆర్వీ స్టూడియోస్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అ ఫ్యాషన్ టెరైన్. Ultimately, if you see, it's an exchange of culture between two countries, UAE and India, and especially that they're bringing to Hyderabad, Telangana. అంటే స్టేట్ డెవలప్మెంట్లో ఇది ఒక్క చిన్న ఈవెంట్ అని ఈ రోజున మనం ఇది చేస్తున్నాం. కానీ బ్యాక్ ఎండ్ కానీ మొత్తం చూస్తే రకరకాల కమ్యూనిటీస్ని సపోర్ట్ చేసుకుంటూ దాంట్లోనే ఆంటర్ప్రీనర్స్ని క్రియేట్ చేస్తూ మళ్ళీ అదే మనీని వాళ్ళకిస్తూ దాన్ని పక్కకు పెట్టి ఈ రోజున వీళ్ళిద్దరూ అఫీషియల్గా యూఏఈ దానికి వీళ్ళు ఇదవ్వడం, అఫీషియల్ స్పాక్స్ అవ్వడం, బిజినెస్ కల్చర్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీని, ఇక్కడి నుంచి ఉన్న వీవర్స్ కమ్యూనిటీని, ఇక్కడి నుంచి ఉన్న కిడ్స్ని వేరే కంట్రీస్కి తీసుకెళ్ళి అక్కడ కూడా ఫ్యాషన్ షో చూపించి ఇట్స్ ఆల్ దే డూయింగ్ అన్ అ గ్లోబల్ ఎక్స్పోజర్ విచ్ ఈజ్ లైక్ ఇవన్నీ మీ ముందే మేము చెప్పుకోగలుగుతాం, మీరే మా అందరినీ సపోర్ట్ చేయగలుగుతారు. వాళ్ళు చేసే మంచి కాజ్కి ఈస్ట్ వెస్ట్ తోడయింది, వీళ్ళు చేసే మంచి కాజ్కి మనందరం కలిసి ఒక రెస్పాన్సిబిలిటీగా హ్యాండ్స్ కలిపి దీన్ని సపోర్ట్ చేద్దాం. అండ్ ఈ ఈవెంట్ భాగంగా మన ట్రాన్స్ కమ్యూనిటీ చంద్రముఖి గారు కాల్ చేసినప్పటి నుంచి ఈ నిమిషం వరకు కూడా ఏ టైంలో ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా చేస్తానని అనడం, ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ అవడం, దాని తర్వాత ఫ్యాషన్ టెరైన్ ఈవెంట్కి మనకి సపోర్ట్ చేస్తూ దివి గారి వాళ్ళు వచ్చి మనకి ఈ పోస్టర్ లాంచ్ చేయడం. సో ఎవ్రీ వీక్ వీఆర్ కమింగ్ విత్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ ప్రెస్ ఓన్లీ. అండ్ ఆల్సో ఎవరైతే సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఆంటర్ప్రీనర్స్ కానీ ఆన్బోర్డ్ అవుతున్నారో అండ్ ప్రోగ్రామ్ డే ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది కూడా మొత్తం వెరీ సూన్ వీల్ బీ లాంచింగ్ ఇన్ మీడియా. సో మనం రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం ఇంకా డెఫినెట్గా. సో మీరు అందరూ వెయిట్ చేస్తుంటే ఇంకా దివి గారిని పిలిచి మాట్లాడుతున్నాం. So hello Andy, thank you for coming and I'm so happy to be a part of this event first. RV Studios and చెప్పి my friend Aruna has started a very nice cause for all the people. ఎలాగంటే వాళ్ళు తాండాల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చి వీవింగ్ ఆల్రెడీ వీవర్స్తో వీళ్ళు డైరెక్ట్ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి నేర్పించి వాళ్ళకి జాబ్ ఇచ్చి అదే కాకుండా ఆల్సో ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఒక హక్కులాగా వాళ్ళకి రెస్పెక్ట్ లాగా దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ I'm so happy to be a part of this event and I will help Aruna and RV Studios for however possible and అందరూ కూడా ఒక పర్సన్కి హెల్ప్ చేస్తే చాలు అని అనుకుంటాము. ఇలా అందరికీ హెల్ప్ చేయాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే ఈ దిస్ కాజ్ ఐఎమ్ రియలీ ఇన్ టు ఇట్ అండ్ ఐ అప్రిషియేట్. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా యూ బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.